నగరంలో 2004వ సంవత్సరంలో కాలేజీ విద్యను అభ్యసించే బీసీ విద్యార్థుల కోసం బాలికల కోసం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ భవనానికి 20 సంవత్సరాలుగా స్వంత భవనాలు లేవు అధ్యక్ష. అద్దె భవనాల్లో ఈ యొక్క హాస్టల్ నడుపుతున్నారు అధ్యక్ష. దాదాపు 130 మంది బాలికలు ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసము సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు అధ్యక్ష. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్టు ఎన్నో ఆస్పిరేషన్తో జిల్లాలో నలుమూల నుంచి వెనకబడిన బీసీ విద్యార్థినులు ఈ ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, అద్దె చెల్లించకపోవడం వల్ల అకాడమిక్ ఇయర్ మధ్యలో కూడా యజమానులు హాస్టల్ ఖాళీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న భవనానికి 5 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తూ మళ్ళీ కరెంటు బిల్లులు, నీటి బిల్లులు ఎక్స్ట్రా కడుతున్నారు అధ్యక్ష. సరైన భద్రతా సౌకర్యాలు లేని కారణంగా ఆడపిల్లలు అభద్రతా భావంతో ఉన్నారు అధ్యక్ష. సరైన భవనాలు కల్పించి భద్రత కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున వెనుకబడిన ప్రాంతాల్లోని బాలికలు వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి మినిస్టర్ గారికి డిఆర్సీ మీటింగ్లో కానీ అనేక పర్యాయాలు ఈ యొక్క బీసీ హాస్టల్ యొక్క పరిస్థితి వివరించడం జరిగింది అధ్యక్ష. అద్దె భవనము కూలిపోయే పరిస్థితికి వచ్చి ఇప్పుడే ఈ మధ్యనే 1 నెల 2 నెలల క్రితము ఈ భవనాన్ని మార్చి మా ఇంటి వెనక ఒక భవనాన్ని తీసి బాలికలను పెట్టే పరిస్థితికి ఈ యొక్క బీసీ హాస్టల్ వచ్చింది అధ్యక్ష. దాదాపు 22 సంవత్సరాల క్రితము మెట్రిక్ హాస్టల్ మంజూరైనా కానీ సరైన భవనం లేక విద్యార్థులు బాలికలు అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. మరొక్కసారి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. కడపకు మంచి ప్రభుత్వ పరిధిలో సొంత భవనంతో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తద్వారా బీసీలకు సాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి అధ్యక్ష, ఇలాంటి కూలిపోయిన పరిస్థితుల్లో బీసీ హాస్టల్ దాదాపు 10 సంవత్సరాల నుంచి కడపలో ఉంది అధ్యక్ష. బాలికలకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందనే భావనలో బీసీ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తప్పకుండా సొంత భవనం ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం 119 వర్క్స్ ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అందులో 103 వర్క్స్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో 97 వర్క్స్ స్టార్ట్ అయినాయి. అందులో 4 వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం యానెక్స్ 2లో డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం డిఫరెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, హట్కో, నాబార్డ్, నఫిడ్ వీటి ద్వారా యాక్చువల్గా మొత్తం 41,187.7 కోట్లు టైఅప్ చేసాం అధ్యక్ష. దాంట్లో ఇంతవరకు 12,731.13 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. నాలుగవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి రిటబుల్ పాయింట్స్ మొత్తం 30,173 రైతులకి 71,299 ప్లాట్లు, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ కౌలుకు గాను 2,248.2 crores పేమెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రావణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం. అమరావతి రాజధాని పనులు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు కూడా బాగానే చేస్తున్నారు అధ్యక్ష. అయితే 2-3 పనులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాం. గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతర అంశాలు చాలా చక్కగా వేగంగా టైం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కానీ గ్రామాలకు సంబంధించినంతవరకు ఇంటర్నల్గా ఇప్పుడు మనం ఉదాహరణకి ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. వెంకటపాలెం వెళ్ళాలంటే 4 చుట్టుపక్కల రోడ్లు 4 ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, కానీ ఊరు కనెక్టివిటీ లేదు. అదొక సమస్య. అంతేకాకుండా రాయపూడి ఫిషర్మెన్ కాలనీ ఉంది, అక్కడ దూరంగా ఉంటుంది ఊరికి. ఈ అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా
మట్టి కానీ తవ్వటం కానీ ఇతర కార్యక్రమాల వల్ల అక్కడి నుంచి పిల్లలు కానీ పౌరులు కానీ తమ డైలీ యాక్టివిటీస్ కోసం రేషన్ తెచ్చుకోవాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సో మంచినీటి సమస్య ఈ గ్రామాల్లో మంచినీటి సమస్యకి సంబంధించి ఎప్పుడు పైప్ లైన్ పగిలిపోతుందో తెలియదు. ఊరికి 2-3 రోజులు పైగా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నీ అభివృద్ధిలో భాగమైనప్పటికీ, అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న ప్రజలు మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన ప్లాట్లలో డెవలప్మెంట్ గురించి డబ్బులు కేటాయించారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. కానీ ప్రజెంట్ నివాసం ఉన్న 29 గ్రామాలకు సంబంధించి మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ప్రజలు రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఉదాహరణకి పెద్దపరివి నుంచి తుళ్ళూరు వెళ్ళాలంటే కష్టంగా ఉంది, మందడం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది, వడ్డమాన్ నుంచి హరిశ్చంద్రపురంకి వెళ్ళడానికి లేదు, ఐనవోలు నుంచి శాఖమూరు వెళ్ళడానికి లేదు. ఈ గ్రామాల నుంచి నీళ్లకు రైలు రావాలంటే ఈ వర్క్ చేసే కంపెనీలు బాధ్యత తీసుకోవట్లేదు. అధికార యంత్రాంగం ప్రతిసారి ఫోన్ చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సీనియర్ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు, కానీ గ్రామాలకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్లో కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇదే అసెంబ్లీలో అనేక సార్లు రోడ్ల గురించి చెప్పాను, కానీ ప్రభుత్వం అదృష్టవశాత్తు డబ్బులు శాంక్షన్ చేసి రోడ్లు వేయట్లేదు అధ్యక్ష. వేస్తున్న కొన్ని వర్కులు అసలు మొదలు పెట్టలేదు, కొన్ని వర్కులు సగంగా చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. R&B మినిస్టర్ గారు గ్రాంట్ ఇచ్చారు, టెండర్లు పిలిచారు, టెండర్ అవార్డు అయింది, కానీ ఒక్క కాంట్రాక్టర్ కూడా పని చేయట్లేదు. చేస్తున్నా కూడా మొదలుపెట్టినట్టు ఎవరైతే అధికారులకు చెబుతున్నామో, జిల్లా కలెక్టర్ కానీ మినిస్టర్ గారు కానీ వచ్చినప్పుడు చెబుతున్నామో, చెప్పినప్పుడేమో ఒక్కరోజు 2-3 పొక్లైనర్లు తెచ్చి రోడ్డు అంతా కదిలిచ్చి వర్క్ స్టార్ట్ చేసామన్నట్టు చూపిస్తున్నారు తప్ప వర్క్ జరగట్లా. ఎప్పుడు నేను పోయిన అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, ఈ రోజుకి చాలా రోజువారీగా హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు, సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు, గ్రామాల మధ్య ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా రోజు మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా CRDAలో గ్రామాలు ఏదైతే ఉన్నాయో 29 గ్రామాలు అభివృద్ధి చేయడానికి కోసం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నత్తనడకన సాగుతుంది. అంతేకాకుండా మంచినీళ్లు చాలా అత్యవసరమైన మంచినీళ్లు కూడా వారాల తరబడి రాకపోతే ఎలా ఉంటారు అధ్యక్ష? ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే, తమ ద్వారా సభ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ అధికారి ద్వారానే మానిటర్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకపోతే వాళ్ళు ఎవరిని అడగాలో తెలియదు, గ్రీవెన్స్కి వెళ్తున్నారు, కాగితాలు ఇస్తున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. సో గ్రామాలు కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి జరిగేదాకా ఈ LPS లేఅవుట్లు డెవలప్ అయ్యి అక్కడ స్థిర నివాసం ఏర్పడుతునేదాకా గ్రామాలు ముఖ్యం. కాబట్టి గ్రామాలకు సంబంధించిన వ్యవస్థను ఈ గ్రామాల్లో ఒక్క పైసా కూడా లేదు అధ్యక్ష. దాదాపు 15 సంవత్సరాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ రావు. శానిటేషన్ ప్రాబ్లం, డ్రైన్ మునిగిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది చాలా నిరంతరమైన సమస్య, రోజువారీ సమస్య అధ్యక్ష. ఆలోచించి ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కాబట్టి ఇంత టైం తీసుకోవాలి. అంటే ఇది మనం అనుకుంటున్నాం అధ్యక్ష, అభివృద్ధి చాలా బాగా జరుగుతున్న మాట వాస్తవం, కానీ ఇప్పుడు స్థిర నివాసం ఉన్న ప్రజలు పడే ఇబ్బందులు చాలా ఎక్కువ. దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎంత టైం అవ్వడం జరిగింది ఉచిత గారు మీకు సూచన చేయండి. 4 సూచనలు, మంచి సబ్జెక్ట్ ఇది. 4 సూచనలు అధ్యక్ష. శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు చెప్పిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ 2-3 విషయాలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నా. ఒకటి, ఏదైతే గ్రామాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు లేకపోతే మళ్ళీ స్లమ్స్ లాగా తయారైపోతున్నాయి. 29 గ్రామాలు కూడా ప్రయారిటీ. మేము కూడా చాలామంది మిత్రులు చెప్పినప్పుడు చాలా సమస్యలు మా దృష్టి కూడా తెస్తూ ఉన్నారు. అది మంత్రి గారు పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా వెంటనే చేయాల్సింది ఆ 29 గ్రామాలకు మౌలిక సదుపాయాలు. రెండోది, మొత్తం ప్రాజెక్టు ఏమి ఎంత అవుతుంది? మీరు 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పూలప్ చేసిన మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవబోతుంది, పూర్తి అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక అంచనా. అలాగే రైతులకు సంబంధించి ఫ్లాట్లు, రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారు, మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి.
10 సంవత్సరాల వరకు కౌలు ఇస్తానన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు దాటిపోయింది ఆల్రెడీ. 12వ సంవత్సరం వచ్చింది. ఎన్ని సంవత్సరాల వరకు పొడిగిస్తుంది? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యి మళ్ళీ మౌలిక భవన నిర్మాణాలు వస్తే కానీ వాళ్ళకి రిటర్న్ రాదు సార్. రిటర్న్ రానంతసేపు వాళ్ళు నష్టపోతూ ఉంటారు రైతులు. 4వ వంతే కదా వాళ్ళు ఇచ్చింది. ఎకరానికి 4వ వంతే రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ కింద ఇచ్చే 300 ప్రభుత్వమే తీసుకున్నప్పుడు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు, ఎన్ని రోజుల లోపల వారికి కౌలు చెల్లిస్తారనేది క్లియర్గా చెప్పమని కోరుతూ, ఇవాళ ఏదైతే ఒక అద్భుతమైన మహానగరం నిర్మాణం అయినప్పుడు కొంత సమస్యలు వస్తాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల బడ్జెట్ కాస్ట్ పెరిగిపోయింది. ఎంత పెరిగింది, మొత్తం కాస్ట్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది కూడా తెలియజేస్తుంది మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు అడిగినట్టుగా ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్ల్లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడ ఉన్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఉన్నాయో అదేవిధంగా చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక ప్రత్యేక అధికారిని 29 గ్రామాలు మెయింటెనెన్స్ పెట్టమన్నారు. ఆల్రెడీ మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. వారి కింద ఒక అడిషనల్ కమిషనర్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు అడిగారు యాన్యుటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, 10 ఏళ్ళు దాటిపోయింది కదని. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ లేదా కోర్టు చేసి మానసిక ఇబ్బంది పెట్టారు. గత 5 సంవత్సరాలు అక్కడ ఏ గ్రోత్ లేదు కాబట్టి వాళ్ళందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష, మాకు మరొక 5 సంవత్సరాలు పొడిగించమని. కాబట్టి ఎవరైతే 14-19లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పొడిగించారు. కాబట్టి ఇది 15 సంవత్సరాల వరకు వారికి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం 10 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొక ప్రశ్న అడిగారు, మొత్తం ఎంత అమౌంట్ ఉందని. 119 వర్క్స్కి 66,802 కోట్లు మొత్తం అవుతుంది అధ్యక్ష. దాంట్లో ఏదైతే 103 వర్క్స్ స్టార్ట్ అయినాయో దానికి 58,093 కోట్లు విత్ GST అండ్ అదర్ ట్యాక్సెస్ కూడా అవుతుంది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దాదాపు 25% కాస్ట్ పెరిగింది అధ్యక్ష 2014-19కి. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ మెయిన్ రోడ్ ఉందో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 2 పార్ట్లు అధ్యక్ష. ఒకటి నేషనల్ హైవే కలుస్తుంది, రెండోది మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది. ఈ మంగళగిరి రోడ్డు కలిసేది కంప్లీట్ చేసాం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడైతే ఇన్ని రోజులు బండ్ రోడ్డు మీద కరకట్ట మీద వస్తుండేది, ఆ కరకట్ట వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం అధ్యక్ష. 2 కిలోమీటర్ల వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు వచ్చింది కాబట్టి ఆ యొక్క కరకట్టను ఆపేసి రేపటి నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే అండి.